సో ఇప్పుడు ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రే మీరు చేసిన యాంగిల్లో వాడితే మేజర్గా వస్తే వైపర్స్ రావచ్చు, లేదంటే ఇవి ఆయిల్ పైపులు వాడుకుంటే బెటర్. కానీ దాదాపుగా ఒక 90% వరకు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తట్టు మీరు ఓన్గా తయారు చేసుకుంటే అనిపిస్తా ఉంది నాకు. ఇప్పుడు టోటల్గా మీకు ఒకసారి అరౌండ్గా మన వ్యూవర్స్కి మీరు ఓన్గా తయారు చేసుకున్నారు కాబట్టి, ఎందుకంటే బయట మనం మాట్లాడుతూ ఉన్నాం, మేము పోయిన సంవత్సరం మనం కూడా చూసినాం 60,000 నుంచి ₹1,00,000 దాకా కూడా చెప్పే కంపెనీలు ఉన్నాయి కొన్ని ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ కోసం బిజినెస్ చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళకంటే వ్యత్యాసంగా మీకు ఎంత వేరియేషన్ వచ్చింది? ఒకవేళ కుదిరితే మన వ్యూవర్స్ ఎవరైనా అరే మేము కంపెనీ దగ్గర చేయించుకుంటే మాకు ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరేమైనా చేయడానికి ఎంతలో చేయగలరు అన్ని విషయాలు ఒకసారి మనం డిస్కస్ చేయడం కోసం మీకు ఎంత ఖర్చు వచ్చింది 1 by 1 చెప్పగలుగుతారా? అంత ముందుకు వాళ్ళు కొన్ని బూమ్ స్పేర్ అని వాళ్ళు వాడేది ఇక్కడ నుంచి ఉన్న దగ్గర ఇక్కడ మోటార్ ఉండేదండి, ఇక్కడ నుంచి షాఫ్ట్ తగిలించుకొని ఇలా వాడుకునేదండి. అది వాడుకోవడం వల్ల మన హైడ్రాలిక్ అనేది కింది మీదకి దించడం వల్ల ఇక్కడ ఉండే పిన్ అనేది విరగడం, పైకి లేపుకోవడానికి కుదరకుండా చాలా ఇబ్బందిగా అయ్యేదండి. రైతులు ఎవరైనా నమస్తే, జై జవాన్ జై కిసాన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్మర్ స్మార్ట్. ఈరోజు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం కొంత ఇప్పుడు తెలంగాణలో మేజర్గా పండించేది వరి మరియు అదేవిధంగా పత్తి పండిస్తారు. సో పత్తి కోసం ఎక్కువగా ఇప్పుడు నల్గొండలో మనం ఉన్నాము. మనం ఉన్న ఈ లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లా మరిగూడెం మండల్ లెంకల్పల్లి విలేజ్. సో ఇక్కడ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేస్ వాడుతూ ఉన్నారు. అయితే నేను కూడా గతం నుంచి వాడిన అనుభవం ఉన్నది. అయితే ఒకసారి ప్రజెంట్ నడుపుతూ రెగ్యులర్గా యూజ్ చేస్తున్న వెంకటేష్ గారు మనతో ఉన్నారు. సో ఇతనితో మాట్లాడి డీటెయిల్స్గా దీని గురించి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, రైతులు వాడుకోవడం ఇది శ్రేయస్కరమా కాదనేది పూర్తిగా తెలుసుకునే ప్రదేశం. నమస్తే అండి. నమస్తే వెంకటేష్ గారు. ఇప్పుడు ఈ టోటల్గా ఈ ఎక్విప్మెంట్కి జనరల్గా మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా మీకు ఎంత అమౌంట్ అవుతుంది, దీంట్లో మీరు రెగ్యులర్గా వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందుకంటే నేను చాలా రోజులు చూస్తూ ఉన్నాను 1 by 1 ఇది రిపేర్ చేస్తున్నప్పటి నుంచి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో పూర్తిగా మీకు తెలిసిన ఒకసారి మా వ్యూవర్స్కి చెప్తారా? ఓకేనండి. ముందుగా ఏంటంటే ఈ వైపర్ల దగ్గర కొంచెం స్ట్రక్ కావడం, వైపర్లు ఒకటి ప్రాబ్లం వస్తాయండి. తర్వాత ఈ హైడ్రాలిక్ పైప్స్ కాకుండా ఈ yellow కలర్ పైప్స్ వేసుకుంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పైప్ కు లైఫ్ అనేది తక్కువ ఉంటుందండి. హైడ్రాలిక్ పైప్, ట్రాక్టర్ హైడ్రాలిక్ పైప్ అనేది దొరుకుతుంది. అది వేసుకుంటే సో మెనీ ఇయర్స్, చాలా ఇయర్స్ వస్తుంది. ఇది ఒక 1 year దాకా లైఫ్ ఇస్తుంది అండి. రెగ్యులర్ గా మీరు ఈ 2 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మోటార్ తో గానీ దీంతో? ఇది ఏం ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు, అందరూ హైడ్రాలిక్ పైప్ వేసుకుంటున్నారు. ఏంటంటే ప్రస్తుతం కోసం వేసుకుంటారు. ఇందులో వచ్చే ప్రాబ్లం వచ్చి ఈ వైపర్ ఒక్కటేనండి, ఇంకా అంతకు మించి ఎలాంటి వైపర్. ఇంకోటి కొన్ని మనం డిఫరెంట్ సిస్టమ్ చూసినాం కదా, కుందెన పెట్టి ఒక రకం ఉన్నాయి, కొందేమో కింద పులితో తిరుగుతుంటాయి కదా, ఏది బెటర్ అంటారు? అది కూడా వాడినాం. కుందెనలో 2 గేర్ వీల్స్ అనేవి ఉన్నాయండి. దాని గురించి తెలుసుంటే ఓకే, కానీ నడి మధ్యలో స్ట్రక్ కావడం, ఆ రిపేర్ చేయడానికి ఇబ్బందిగా పడడం ఇది ఉందండి. ఇప్పుడు ఇది ఖరాబ్ అయింది, ఇది మళ్ళీ 1600 1500 పెట్టుకుంటే మీకు వస్తుంది. పెద్ద మెకానిజం ఏమి ఉండకుండా ఈ 3 స్క్రూలని ఇప్పి ఇక్కడ మీరు ఫిట్ చేసుకుని రైతు అనేది వాడుకునే దానికి ఛాన్స్ ఉంటది. ఆ కుందేన అనేది ఒక బాక్స్ లో రావడం, గేర్ వీల్స్ రావడం, దానికి ఏదో ఒక మెకానిజం లెక్క ఉండడం, ప్రాబ్లం వస్తే ఎక్కువ ఖర్చు వస్తుంది. టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళవలసి రావడం, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి అయితే మన ఓన్ గా చేంజ్ చేయించుకోవచ్చు. ఇంకోటి ఇప్పుడు ఈ గన్నులు కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నాయి, మన రెగ్యులర్ చూసే గన్నులు లెక్కలేవు, దీనికి వేరే పడతారా? ఇవి ఇటాలియన్ జెట్ గన్నులు అని అంటారండి. హై స్పీడ్, ఒకవేళ మన సన్న జల్లులా రావడానికి ఈ గన్నులు వస్తాయండి. నార్మల్ గన్నులు వచ్చేసి ఒక 900 లో. ఇవైతే ఎంత ఉన్నది? ఇవి 15,000 నుంచి 1600 వరకు, 1600 నుంచి 1500. కానీ ఇందాక మనం స్ప్రే చేస్తామని చూసినాం, ఎక్కువ ప్రెజర్ వస్తా ఉంది దీంట్లో నుంచి, బాగా జల్లులాగా రావడానికి, లాగా పడడానికి ఈ గన్ను సహాయపడుతుందండి. ఇంకొకటి ఈ ట్యాంక్ లో పాడైపోవడానికి ఏముండదండి. కింద మనం గానీ రైతులు గానీ ఏమన్నా రబ్బర్ గానీ టీప్ గానీ చుట్టూ. ఇది ఎన్ని లీటర్ల వరకు వస్తుంది? ఎన్ని లీటర్ ఉంటుంది? ఇది 500 లీటర్లు అండి. దాదాపుగా ఒక 4 ఎకరాలకు వచ్చేస్తుంది. 4 ఎకరాలకు వస్తుంది. 4 ఎకరాలు మనం దాంట్లో యూజ్ చేసేది ఇట్లా 1 లీటర్ యూజ్ చేస్తారా పొడి కానీ? ఇట్లా రైతులు కొంతమంది ఉంది 1.5 లీటర్ ఉంచుకుంటున్నారండి. 1 లీటర్ కేజీన్నర దాకా లాన్సర్ గోల్డ్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి సంబంధించిన వాడుతుంటారు. ఓకే, ఇప్పుడు దీన్ని డెవలప్మెంట్ ఇది ఎక్కడ చేయించారు? ఎక్కడ కొనుక్కున్నారా, మీరే ఏమైనా తయారు చేసుకున్నారా? ఓన్ గా రెడీ చేసుకున్నాండి. మీరు ఓన్ గా చేసుకున్నారు? చిన్న వెల్డింగ్ షాప్ ఉంటుంది నాకు. అయితే ఈ వెల్డింగ్ అన్ని కొనుక్కొని, ఈ ఐటమ్స్ కొనుక్కొని, ఈ ఐరన్ కి వచ్చేసి టోటల్ గా ఒక 10,000 కాస్ట్ పడింది. ఐరన్ ప్లస్ ఈ డబ్బా వచ్చేసి ఇప్పుడు ఈ సెటప్ మొత్తం మీరే చేసుకున్నారు? స్ప్రేయర్ మొత్తం. ఓకే, వెరీ గుడ్, మంచిది. అయితే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వాడే పంపు అది ఎంత కెపాసిటీ ఉంటుందో ఒకసారి చెప్తారా? ఇది వచ్చేసి నట్రాజ్ అండి. నట్రాజ్
నేను చాలా సార్లు విన్నాను. అంత ముందుకు మామూలుగా నిప్టూన్ అవి అసెంబ్లీ అవి కూడా వాడినాం, కానీ 1 year లో వాటర్ కావడం, పిస్టిన్ల నుంచి ప్రాబ్లం రావడం, అవి లైఫ్ ఫేస్ చేసినారు. ఇది ప్రస్తుతం మార్కెట్ లో ఉంది. ఇదే వాడమని చెప్పట్లేదు కన్ఫామ్ గా, కాకపోతే ఇది బెటర్ గా ఉందని సిచ్యువేషన్ తోని. ఇక్కడ చూపియండి ఒకసారి. ఇది 7.5 నుంచి 12 HP ఉందండి. రీడింగ్ స్పీడ్ వచ్చేసి RPM వచ్చి 800 నుంచి 1000 లోపే హై స్పీడ్ మోటార్ ఉందండి. మనకి దీనివల్ల జర ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం తెలుసుకోవాల్సిందంటే 7H 12 HP ఉన్న అసెంబ్లీ పంప్ ఉన్న ప్రెషర్ విషయంలో పెద్దగా తేడా ఏముండదు సార్, రెండు సేమ్ గానే ఉంటాయి. ఇవి కాకపోతే కొంచెం ఎక్కువ వస్తుంది అనుకోండి, కానీ లైఫ్ విషయంలో ఎక్కువ వస్తుంది. అదేమో లైఫ్ తక్కువ, కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. కాకపోతే 1 year లోపు దాదాపుగా రిపేర్లు వస్తాయండి, ఖరాబ్ అవుతాయి అవి దాదాపుగా. ఇప్పుడు ఇది బెల్ట్ కూడా మీ ఇక్కడ సపరేట్ ఫ్రేమ్ చేయించారు కదా, మీరు ఎక్కడ చేసి అక్కడ ఇప్పుడు ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ కూడా డైరెక్ట్ ట్రాక్టర్ కి అటాచ్ చేశారు కదా, ఇది మీరే చేసుకున్నారా? ఇది పులి ఎట్లా సెట్ చేశారు? ఇది మేమే చేసుకున్నాం అండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది మహేంద్ర యుగ అయితే ఇక్కడ నుంచి ఒక స్టాండ్ గా తీసుకున్నాం. ఈ ట్రాక్టర్స్ కి మహేంద్రాకి దీనికి వేరియేషన్ ఉంటుందా? ఇప్పుడు ఏదైతే మీరు సెటప్ చేశారో వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిపిన్ దగ్గర నుంచి స్టాండ్ తీసుకున్నాము. అయితే దీనికి ఇలా సోనాలికకు ఆ వెహికల్స్ కు ఇలా తీసుకోవడానికి ఛాన్స్ ఉండదండి. మనం మడ్గార రేకులకు ఇలా ఒక ఫ్రేమ్ అనేది అటాచ్ చేసి పులి, ఇది కామన్ గా 8 inches పులి దీనికి మీరు చేయగలుగుతారా? చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఎవ్రీథింగ్ కూడా మీరే తయారు చేసుకున్నారు కాబట్టి ఇన్ కేస్ మన వ్యూవర్స్ ఇట్లాంటి ట్రాక్టర్ అతన్ని ఇక్కడికి రమ్మనండి కెమెరా ఒకసారి. ఇక్కడ చూపిస్తాను HTP పంప్ గురించి, ప్రాబ్లమ్స్ వచ్చేదాని గురించి. ఓకే, మెయిన్ గా ప్రెషర్ రాకపోవడం, వాటర్ పీల్చుకోవడానికి ఈ 2 నట్లు ఉన్నాయి చూడండి ఒకసారి. నట్లు చూపండి. ఇవి ఈ 2 నట్లు ఇప్పితే ఇందులో ఒక 3 రబ్బర్ వాచర్లు వస్తాయండి. అందులో 3 స్ప్రింగులు ఉంటాయి. ప్రెషర్ రాకపోవడం కానీ ఆ వాచర్లు కానీ కొంచెం డ్యామేజ్ అవ్వడం అవుతాయి. ఇక్కడ ఒక 3, ఇక్కడ చూసండి ఎయిర్ ఛాంబర్ ప్లస్ ఇక్కడ ఉన్న కాడ ఇక్కడ ఒక 3 ఉంటాయండి. మనం చేసే పెద్ద మెకానిజం ఏం లేదండి. ఈ 2 నట్లు కూడా విక్కుని అందులో ఉండే 3 రబ్బర్లు చేంజ్ చేసుకున్నాం అంటే ప్రెషర్ ఎప్పుడైనా పోయినప్పుడు రాకపోయినప్పుడు వస్తుంది. ప్రెషర్ రానప్పుడు ఇక్కడ వాచర్లు డ్యామేజ్ అవుతాయండి. ఇక్కడ 3 ఉంటాయండి, ఇక్కడ 3, టోటల్ గా 6 వాచర్లు ఉంటాయి. ఇందులో ఏది పోయిందో ఈ 2 ఇప్పుకొని చూసుకొని అవి వేసుకోవాలండి ఒకసారి. ఇక మీరు కింద పులికి సెట్ చేశారు కదా ట్రాక్టర్ కి. అవును, అటాచ్మెంట్ దీనికి ఇప్పుడు ట్రాక్టర్ కి ఏమాత్రం కూడా సంబంధం లేదు. మోటార్ సపరేట్ రన్ అవుతుంది, మనకి నడుపుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఓకే, ఇప్పుడు టోటల్ గా మీకు ఒకసారి అరౌండ్ గా మన వ్యూవర్స్ కి మీరు ఓన్ గా తయారు చేసుకున్నారు కాబట్టి, ఎందుకంటే బయట మనం మాట్లాడుతా ఉన్నాం, మేము పోయిన సంవత్సరం మనం కూడా చూసినాం 60,000 నుంచి ₹1,00,000 దాకా కూడా చెప్పే కంపెనీలు ఉన్నాయి కొన్ని, ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ కోసం బిజినెస్ చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళకంటే వ్యత్యాసంగా మీకు ఎంత వేరియేషన్ వచ్చింది? ఒకవేళ కుదిరితే మన వ్యూవర్స్ ఎవరైనా అరే మేము కంపెనీ దగ్గర చేయించుకుంటే మాకు ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరేమైనా చేయడానికి ఎంతలో చేయగలరు? అన్ని విషయాలు ఒకసారి మనం డిస్కస్ చేయడం కోసం మీకు ఎంత ఖర్చు వచ్చింది 1 by 1 చెప్పగలుగుతారా? మేము వచ్చేసి మా కోసం అని కొంచెం హై రేంజ్ గన్స్ కానీ ఇవి వాడినామండి. ఇవి వాడితే ఒక 50 నుంచి 52,000 లో చేయగలుగుతామండి. ఇదే ఐరన్, ఇవే గన్నులు, ఈ మెథడ్ తోని సేమ్ ఇలా చేయాలంటే 52 నుంచి ఖర్చు వస్తుంది. మామూలుగా ఒక 45 లో కూడా కొంచెం పంపు చేంజ్ చేయడం, గన్నులు చేంజ్ చేయడం కూడా 45,000 లో, బ్రాండెడ్ కాకుండా అసెంబ్లీ అయితే ఒక 45,000 లో కూడా చేయవచ్చు అండి. ఓకే, మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇప్పుడు ఇదే స్టాండర్డ్తో ఈ గన్నులు కావచ్చు, ఈ మోటార్ కావచ్చు, ఇదే స్థాయిలో వాడుకుంటే, ఇంత క్వాలిటీగా వాడుకుంటే 52,000 నుంచి 55,000 వరకు చేయొచ్చు అనేది వెంకటేశ్వర చెప్తున్నారు. దాంతోపాటుగా ఒకవేళ అంత అమౌంట్ కూడా పెట్టలేము కానీ మా సొంత అవసరాల కోసం మేము వినియోగించుకోవాలి, మాకు ఓన్గా ట్రాక్టర్ ఉంది, స్ప్రేయర్ చేయించుకుంటాం అనుకునే వాళ్ళు మీరు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా స్టాండర్డ్గా నాకు అనుభవం బట్టి చెప్తాను, చాలా స్టాండర్డ్గా తయారు చేసుకోవడం జరిగింది. ట్రాక్టర్కి అదైతే మోటార్ యూజ్ చేస్తారో దానికి ఏం సంబంధం లేకుండా ఫిట్టింగ్ చేసుకున్నారు. మీకు కస్టమైజ్డ్గా మీకు కావాలనుకున్న స్థాయిలో కూడా చేసుకోవాలని కూడా వెంకటేశ్వర చేయడానికి అవకాశం ఉన్నది. సో ఇన్ కేసు తక్కువలో చేసుకోకుండా 45,000 లో కూడా చేసే అవకాశం అయితే చెప్తా ఉన్నారు మహేష్ గారు. ఓకే, అయితే అంత ముందుకు వాళ్ళు కొన్ని బూమ్ స్పేర్ అని వాళ్ళు వాడేది ఇక్కడ నుంచి ఉన్న దగ్గర, ఇక్కడ మోటార్ ఉండేదండి, ఇక్కడ నుంచి షాఫ్ట్ తగిలించుకొని ఇలా వాడుకునేదండి. ఓకే, అది వాడుకోవడం వల్ల మన హైడ్రాలిక్ అనేది కిందికి మీదికి దించడం వల్ల ఇక్కడ ఉండే పిన్ అనేది విరగడం, పైకి లేపుకోవడానికి కుదరకుండా చాలా ఇబ్బందిగా అయ్యేదండి. రైతులు ఎవరైనా
పంపుకు వచ్చే రిపేర్లు కానీ అక్కడ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ పంపు విషయంలో స్పేస్ చేయొద్దు అనుకుంటే ఇక్కడ ఫిట్ చేసుకోవడం బెటర్ అండి. ఇక్కడ నుంచి అక్కడ పులి వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ నడుపుకోవడం శ్రేయస్కరం అండి. దీంతో చేస్తున్నారండి, కంపెనీ వాళ్ళు చేస్తున్నారు కానీ మరి మీరెందుకో దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనవచ్చు. అది ఒక లెవెల్ వరకు మనం హైడ్రాలిక్ దించుకున్న వరకే ఆ ప్రాబ్లం అనేది ఉండదండి. మనం పోతుంటాం, కొంచెం స్ట్రెయిన్ హైట్ ఉంటది, ఆ టైంలో కొంచెం పైకి లేపుకుందాం అనుకున్నాం అండి, అది క్రాస్ అయ్యి విరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది రైతులు కూడా విరిగిపోయినాయి. వాళ్ళు వచ్చి నా వెల్డింగ్ షాప్ కదా ఇక్కడ వెల్డింగ్ చేయండి అని ఇలా అని మీరు వేరే వాళ్ళ రైతులకు కూడా కొంత సాయం చేయడం జరిగింది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. అయితే దీనికి అలాంటి ప్రాబ్లమ్స్ చేయరండి. మెయిన్ గా వచ్చేది ఈ వైపర్ లో ఎప్పుడైనా వాటర్ పడినప్పుడు ఈ వైపర్ పోవడం కానీ, ఈ వైపర్ కూడా దాదాపుగా పోదండి. ఇందులో 2 కార్బన్స్ అని దొరుకుతాయండి, 200 అవుతాయి. ఆ కార్బన్స్ అని ఇప్పి చేసుకునే మెకానిజం ఉంటే ఒక 200లో ఈ బాగా చేసుకోండి. సో ఇప్పుడు ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్పేడ్ మీరు చేసిన యాంగిల్లో వాడితే మేజర్ గా వస్తే వైపర్స్ రావచ్చు, లేదంటే ఇవి ఆయిల్ పైపులు వాడుకుంటే బెటర్ గా ఉంటాయి. దాదాపుగా ఒక 90% వరకు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తట్టు మీరు ఓన్ గా తయారు చేసినట్టు అనిపిస్తా ఉంది నాకు. సో మీరు గమనించారు కదా, ఇంతవరకు మనం ఈ డీటెయిల్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కొన్ని దగ్గర పొలాలు హైట్ ఉంటాయి. హైట్ ఉన్నప్పుడు ఏంటంటే హైడ్రాలిక్ లేపాల్సి వచ్చిన బస్సులో క్రాస్ ఉండడం వల్ల పులి దగ్గర ఇరుగుతా ఉన్నాయని చెప్పేసి వెంకటేష్ గారు కొంత ఇన్నోవేటివ్గా తన ఓన్ ఐడియాలతో ఇది డెవలప్ చేశారు. సో ఇన్ కేసు ఎవరైనా రైతులు ప్రాబ్లం లేకుండా ఈ కంపెనీల దగ్గర GST ఇవన్నీ ఇబ్బందులు పడకుండా డైరెక్ట్ మీరు కావాలంటే నల్గొండ జిల్లా మరిగూడ మండల్ లెంకల్పల్లి విలేజ్ ఒకసారి మీ నెంబర్ కుదిరితే నేను స్క్రీన్ కూడా ప్లే చేస్తాను. ఇన్ కేసు ఎవరైనా ఆర్డర్స్ కావాలనుకుంటే అట్లీస్ట్ 1 or 2 అయినా మీరు చేయగలుగుతారు కదా. సో ఒకసారి ప్లాన్ చేద్దాము. చెప్పండి ఒకసారి మీ నెంబర్. నా నెంబర్ వచ్చేసండి 944 143 643 0. ఓకే, ఇదే నెంబర్ మీకు స్క్రీన్ పైన కూడా వస్తుంది. ఈయన స్వతగా ఫార్మరు, వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, అందుకే మనం పొలం దగ్గర ఆపి మరి వీడియో చేయడం జరుగుతుంది. సో ఒక రైతుకి మనం తోడ్పాటు కల్పించడం లేదు, అదేవిధంగా ఒక మంచి ప్రోడక్ట్ రైతులు వాడుతున్న దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా తను అనుభవించిన ప్రాబ్లమ్స్ అన్నిటి రెక్టిఫై చేస్తూ ఒక డిఫరెంట్ ప్రోడక్ట్తో అంటే ఉన్న దాంట్లోనే కొంత వినూత్నంగా ఆలోచించడం జరిగింది. సో అందుకే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అంటే ఈ మిషనే తీసుకోవడానికి కారణం అంటే ఎన్ని ఉన్నా ఇది ఓన్గా తయారు చేసుకోవాలని నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి సో వెంకటేష్ గారితో ఈ వీడియో జరిగింది. సో దయచేసి ఎవరైనా రైతులు ఇబ్బంది పడకుండా ట్రాక్టర్ మౌంటెడ్ స్పేర్ వాడాలనుకున్న వాళ్ళకి కస్టమైజేషన్తో ఎక్కడున్నా సరే మీరు ఒకసారి మీకు ట్రాక్టర్ సంబంధించిన ఫోటోలు పంపించినా సరే మీకు డెలివరీ ప్లాన్ చేయగలుగుతాడు. లేదంటే మీరు వచ్చి బుక్ చేసుకున్న పర్లేదు, ప్రతి కూడా ఆ క్వాలిటీతో చేయగలుగుతా ఉన్నాడు. సో ఆలోచించండి. ఈ ట్రాక్టర్ మౌంటెడ్ స్పేర్ గురించి వివరాలు నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో వస్తూ ఉంటాయి. సో వాటిని చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని వీలైనంత మంది ఎక్కువ మంది రైతులకు చేరే విధంగా షేర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.